బాచంపల్లి డాక్టర్ గారు 9 రోజుల కార్యక్రమం కూర్చోండి. नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः। మన కద్దరికి సుపరిచితులైనటువంటి బాచంపల్లి సంతోష్ కుమార్ 9వ కార్యక్రమం మహాభారత కార్యక్రమం నడుస్తుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా దేవాలయ సందర్శనలో భాగంగా ఈరోజు మన దేవాలయానికి రావడం శ్రీరాజమ కార్యదర్శి వీరులు అప్పుడు మనకు దేవాలయంలో మార్కండేయ పురాణాన్ని మనందరికీ అందచేయడం జరిగింది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు రావడం జరిగింది. మా అందరికీ చాలా ఎంతో ఆనందదాయకంగా ఉండే గురవైన కానీ వారి సంభాషణలు వింటూ ఎంతో మంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఆధ్యాత్మికం వైపు మళ్ళీ అంటే ఒక అనుభవజ్ఞులైన ప్రవచకులు చెప్తేనే దాని ద్వారానే సాధ్యం. ఎంతోమంది చెప్తారు ప్రవచనాలు, కానీ ఆధ్యాత్మికం వైపు మళ్ళాల్సిందే, వేరే లేదు. ఎందుకంటే వారు చెప్పేది ధర్మ సూక్ష్మంగా సైన్స్ ప్రకారంగా ఏదైతే నిజమో అదే చెప్తారు వారు. వేరే దాని గురించి వారు చెప్పడం ఉండదు. ఎందుకంటే గుడ్డిగా ఏదో తలివేయడమో మాట చెప్పడం అది కాకుండా సైన్స్ కు ధర్మానికి సంబంధం ఉండి అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఆ ధర్మం అనేది తెలియజేస్తారు గురువు గారు. అటువంటి గురువు గారికి మార్కండేయ దేవాలయం ఆలయ కమిటీలో స్వాగతం తెలుపుతూ వారి యొక్క అమూల్యమైన 2 వాక్యాలను అందించవలసిన. సంవత్సరాల క్రితం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 20 సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయ ప్రాంగణంలో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమ సత్సంగాన్ని నిర్వర్తించే భాగ్యం ఆనాడు కలిగింది. మరలా ఈరోజు మహాభారత ప్రవచనములను పురస్కరించుకొని ఈ ప్రాంతానికి రావడం, మరలా ఈరోజు ఇక్కడికి స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి, ఎందుకంటే భారతానికి ప్రధాన దేవత ఈశ్వరుడు. అందులో ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారం. పరమ పవిత్రమైనటువంటి దివసంలో పరమాత్ముడి దర్శనం మీరందరూ కూడా, ఎందుకంటే గాయత్రి మాత, ఈశ్వరుడు, రామచంద్రమూర్తి ప్రధాన దేవతలుగా సుమారు 28 మంది దేవతామూర్తుల ప్రాంగణం ఈ మార్కండేయ దేవాలయ ప్రాంగణం. మరి పరమ పవిత్రంగా 50 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా కాపాడుకుంటున్న పద్ధతి, చక్కగా మంచి సత్సంగాలను ఏర్పాటు చేసుకొని జీవితంలో మనం మిగుల్చుకునేటువంటిది ఇదొక్కటి మాత్రమే. ఇంకా ఏమి చేసినా అవేమి మీ జీవితంలో మీతో పాటు రావు. కేవలంగా ఈ గుడికి వచ్చి మీరు పరమాత్ముడితో గడిపినటువంటి క్షణములు ఏవైతే ఉన్నాయో, పరమాత్మ నామ సంకీర్తనంతో చేస్తున్నటువంటి ఏదైతే స్తోత్ర పారాయణాలు ఉన్నాయో, మీరు ఇచ్చినటువంటి ఏదైతే ద్రవ్యం అది ధర్మానికి ఉపయోగపడుతూ ఉన్నదో అది మాత్రమే మీరు ఇక్కడి నుంచి, అంటే ఈ లోకం నుంచి తీసుకొని వెళ్ళడానికి వీలయ్యేటువంటిది తప్ప
ఇంకా మీరు ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కిలోల వెండి కొన్నా, బంగారం కొన్నా, ఏమి కొన్నా అదంతా ఇక్కడ ఉన్న బలంగా విడిచిపెట్టి పోవలసిందే. కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడో జీవిత చరమాంకంలో తెలుసుకుంటే అంతా అయిపోతుంది. అది ముందే తెలుసుకొని దానికి తగినట్టుగా జీవితాన్ని మరల్చుకుంటే వాడు ఎప్పుడు కష్టపడడు. అందుకే భారతదేశంలో యువత చాలా గొప్పగా ఉంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎందుకు భారతదేశం పడిపోకుండా ఉండగలుగుతుంది అంటే భారతదేశానికి వెన్నెముక ఏమిటి అంటే యువశక్తి. ఆ యువశక్తి ఇప్పుడు 20 ఏళ్ల క్రితం మీరు డైరెక్టర్గా ఉన్నారు, అప్పుడు నేను